వెల్కమ్ బ్యాక్. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిని ఏసీబీ న్యాయమూర్తి ఎదుట అధికారులు హాజరుపరిచారు. ఈ నెల 21వ తేదీ వరకు శాంతికి న్యాయమూర్తి జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. శాంతిని విజయవాడ జైలుకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, చెప్పండి పూర్తి వివరాలు. నరేష్, అక్రమాస్తుల కేసులో ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ శాంతిని ఈరోజు ఏసీబీ అరెస్ట్ చేశారు. గత ప్రభుత్వంలో ముఖ్యంగా ఆమె కీలకంగా వ్యవహరించారు. దేవాదాయ శాఖలో పై స్థాయి అధికారులను కూడా బెదిరించి ఎక్స్ట్రాసార్గా వ్యవహరించడం పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా ఆమెను గత ప్రభుత్వంలో చేసిన నిర్వాహకానికి సస్పెండ్ కూడా చేసి ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత ఆమె హైకోర్టుకి వెళ్లి మళ్ళీ పోస్టింగ్ తెచ్చుకున్నారు. అయితే ఆమె అక్రమాస్తులు కూడబెట్టినట్టు పక్కగా ఆరోపణలు రావడం, పక్కగా విచారించిన విషయాలు ఆధారాల వరకు సేకరించిన నేపథ్యంలో ఈ రోజు ఏకకాలంలో ఆమెకు సంబంధించిన అనేక ప్రాంతాల్లో ఈ మొత్తం సోదాలు నిర్వహించారు. ఆ దాదాపు 10 గంటల పాటు సాగిన సోదాల్లో భారీగా బంగారముతో పాటు ఆస్తి పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. వీటికి సంబంధించి ఇంకొద్ది క్రితం ఏసీబీ అధికారికంగా ధృవీకరిస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. వాళ్ళు ఆమె దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న వాటిల్లో కొన్ని లగ్జరీ ప్రాజెక్టులతో పాటు 270 గ్రాముల బంగారు ఆభరణాలు, 3 కిలోల వెండి ఆభరణాలతో పాటు 1.15 లక్షల నగదులు 3 ఖాతాల్లో ఉన్నట్టు కూడా గుర్తించారు. ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నట్టు చెప్తా ఉన్నారు. 2024 జులై నుంచి 2020 మార్చి వరకు కూడా ఆమె సస్పెన్షన్లో కొనసాగారు. మొత్తం విచారణ పూర్తయినట్టు కొద్దిసేపటి క్రితం న్యాయాధికారి ఎదుట ఆమె హాజరుపరచగా ఈ నెల 21వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ ఇస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. నరేష్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రసాద్.